హలో నమస్తే గోమతి పాడ్కాస్ట్కి స్వాగతం. జనరల్గా చాలామంది ఏం చేస్తుంటారంటే కొంచెం జాబ్ అది ఇది ఏం లేనప్పుడు, ఏ బిజినెస్ లేనప్పుడు, కొంచెం తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలాగైతే బ్రతికామో డబ్బులు వచ్చిన తర్వాత కూడా అందరూ ఇంటిల్లి పాది నాలుగు చేతుల్లో సంపాదించినా కూడా అదే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అదే ఇప్పుడు కట్టిన తాత ముత్తాతల నాటి ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒక సరైన బైక్ ఉండదు, సరైన మొబైల్ ఉండదు, ఇలాంటివి ఏమీ ఉండకుండా మరి ప్రాపర్టీస్ మాత్రం ఫుల్గా ఉంటాయి. ప్లాట్స్ రూపకంగా కానీ, మన అగ్రికల్చరల్ ల్యాండ్ రూపకంగా కానీ, ఏదో విధంగా ఎలాంటి ఫ్లాట్స్ అయినా కూడా బయట ఉంటాయి. కానీ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇంట్లో సరైన చెప్పులు కూడా వేసుకోలేనంత స్థితిలో ఉంటారు. సరైన ఫుడ్ కూడా మంచి విటమిన్ ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడరు అనమాట. ఏదో పొదుపు చేస్తూ ఉంటారు. అది ఎందుకోసమో వాళ్ళకు తెలియదు, మనకు తెలియదు. పిల్లలు ఏదైనా మొబైల్ అడిగినా కూడా కొనియలేని పరిస్థితి, బైక్ అడిగినా కొనియలేని పరిస్థితి, నీకు నువ్వు సంపాదించుకొని కొనుక్కో అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. కానీ అది తప్పని నేను చెప్తాను. చాలా గ్రాండ్గా ఒక లెవెల్లో బతకాలి. మనం పోయేనాడు మనతో ఏ ప్రాపర్టీ రాదు, ఏ పొలము రాదు, ఏది రాదు. ఉన్నంత కాలము మంచి కంఫర్ట్ జోన్లో బతకాలి. అలా అని చెప్పేసి ఎక్స్ట్రాడినరీగా ఏవేవో ఖర్చులు పెట్టమని నేను చెప్పట్లేదు. మినిమం ఇల్లు, బైకు, మొబైలు, టీవీ ఇలాంటి గ్రాడ్యుయేట్స్ అందరి ఇంట్లో ఉండాలన్నమాట. ఉన్నప్పుడే మనం సౌకర్యంగా ఫీల్ అవుతుంటాము. మనకు డబ్బులు ఉన్నట్టుగా అందరికీ తెలియాల్సిన అవసరం లేదు, కానీ మనమైతే కంఫర్ట్గా ఉండాలి. కాబట్టి మనం ఇప్పుడు పూర్వకాలం డబ్బులు ఉన్నా ఏం కొనుక్కోలేని స్థితి, కానీ ఇప్పుడైతే మార్కెట్లోకి ప్రతి వస్తువు అవైలబుల్గా వచ్చింది. మన సౌకర్యార్థము అన్నీ మొత్తం అప్డేటెడ్ వస్తువులు వచ్చినాయి అన్నమాట. అవన్నీ మనం ప్రతి ఒక్కరి ఇంట్లో, డబ్బులున్న ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలన్నమాట. ప్రాపర్టీస్ మనకు అన్నం పెట్టాయి, కూర పెట్టాయి, ఎక్కడో ఉంటాయి అవి, కానీ మనం ఇలాగే బ్రతుకుతూ ఉంటాం. అలా కాకుండా చాలా కంఫర్ట్ జోన్లో బ్రతకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.